జై శ్రీరామ్. మనం ఇప్పుడు నవవిధ భక్తి మార్గముల గురించి తెలుసుకుందాం. అంటే భక్తి యొక్క 9 మార్గములు. ఈ విధముగా మనం భగవంతుణ్ణి ఏ మార్గంలో ఆరాధిస్తున్నామో తెలుసుకోవచ్చు. భగవత్ తత్వాన్ని 4 యోగ మార్గములలో తెలుసుకోవచ్చని మన పురాతన గ్రంథాలలో చెప్పబడింది. అందులో మొదటిది కర్మయోగము, రెండవది భక్తి యోగము, మూడవది రాజయోగము, 4వది జ్ఞానయోగము. భక్తి యోగ సాధనలో 9 మార్గములు చెప్పబడ్డాయి. అందులో శ్రవణము అనగా భగవంతుని గురించి గాథలు, భజనలు మరియు కీర్తనలు వినుట. శ్రవణము ద్వారా తరించిన వారు పరీక్షిత్ మహారాజు. తాను 7 రోజులలో చనిపోతానని తెలిసిన పరీక్షిత్ మహారాజు కంగారు పడక సుఖమహర్షి ద్వారా భాగవతం విని తరించారు. రెండవది కీర్తనం, భగవంతుని యొక్క గుణగణముల గురించి కీర్తించుట. కీర్తనల ద్వారా తరించిన వారు నారద మునీంద్రుల వారు, అన్నమాచార్యుల వారు, రామదాసుల వారు, త్యాగరాజుల వారు. మూడవది స్మరణం అనగా భగవంతుణ్ణి ఎల్లవేళలా స్మరించడం. స్మరణం ద్వారా తరించిన వారు భక్త ప్రహ్లాదుల వారు. 4వది పాదసేవనం అనగా భగవంతుని పాద పద్మములకు సేవ చేయడం. పాదసేవనం ద్వారా తరించిన వారు లక్ష్మీ అమ్మవారు. 5వది అర్చనం అనగా భగవంతుని మనసారా అర్చించి పూజించడం. అర్చనం ద్వారా తరించిన వారు భృగు మహారాజుల వారు మరియు గోదాదేవి అమ్మవారు. 6వది వందనం అనగా భగవంతుణ్ణి సదా మనసులో నమస్కరిస్తూ తరించడం. వందనం ద్వారా తరించిన వారు అక్రూరుల వారు. 7వది దాస్యం అనగా భగవంతుని సర్వకాల సర్వావస్థలలో సేవ చేసుకొని తరించడం. దాస్యము ద్వారా తరించిన వారు హనుమంతుల వారు మరియు గరుత్మంతుల వారు. 8వది సఖ్యము అనగా భగవంతుణ్ణి మిత్రునిగా భావించి ఆయన యొక్క గుణగణములను అలవర్చుకోవడం. సఖ్యము ద్వారా తరించిన వారు అర్జునుల వారు. 9వది ఆత్మ నివేదనం అనగా తనను పూర్తిగా భగవంతునికి సమర్పించుకొనుట. ఆత్మ నివేదనం ద్వారా తరించిన వారు బలి చక్రవర్తుల వారు. ఈ మార్గాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి తరించారు. అందరికీ భగవత్ అనుగ్రహ ప్రాప్తిరస్తు.